గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయినా సరే ఆ మురికిని తొలగించుకుంటూ తనను తాను పరిశుభ్రం చేసుకుంటూ ముందుకు నడుస్తుంది హిందూ ధర్మం. కానీ మురికిని మాత్రమే మోసుకుపోయేటటువంటి కాలువలు, మహానదిని ఎంత కలుషితం చేయాలనుకున్నా ఇది తనను తాను ఎప్పటికే శుభ్రం చేసుకుంటూనే వెళ్తుంది. మోహన్ భాగవత్జీ చెప్పింది కూడా అదే. కాబట్టి మోహన్ మీరు అన్నారు ఇది ఇందాక సినిమా యాక్టర్లని వీళ్ళందరినీ కూడా ఎవరు ఇన్వైట్ చేశారు వాళ్ళని? వాళ్ళకై ఇప్పుడు కాదమ్మా, ఒక సమావేశం జరుగుతుంది. సమావేశానికి నువ్వు నిన్న కొచ్చిటెల్ గారు చెప్పారు కదా, నేను నీకోసం వెతికాను హాల్లో, నువ్వు ఎక్కడా కనిపించలేదు, కానీ నీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే నాకు తెలిస్తే నేను వెళ్ళేవాడిని. నేను ఒక సామాన్యుడిగా వెళ్తాను. నేను ఎక్కడ వెళ్ళినా ఆ సమావేశానికి వస్తే నువ్వు రావద్దంటావా? ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నీకు మాకు సమావేశాలు జరుగుతాయి. సమావేశాలు అంటే పబ్లిక్ మా స్వయం సేవకుల శిక్షణా శిబిరాలు ఇవన్నీ జరుగుతాయి. జరిగేటప్పుడు ఒక్కొక్క శిబిరానికి మాకు కులంతో, మతంతో, పార్టీలతో సంబంధం లే. వాళ్ళని ఏ పార్టీ వాళ్ళైనా, కమ్యూనిస్టులని కూడా పిలిచారు. అండ్ అట్లానే మన డాక్టర్ అంబేద్కర్ గారిని పిలిచారు. డాక్టర్ అంబేద్కర్ గారు విజిట్ చేసి చెప్పిన మాట ఏందో తెలుసా? శిబిరానికి వచ్చి ఆయన భారతదేశంలో అంటరానితనం ఉన్నది అనే అపోహ నుంచి నేను తొలగించబడ్డాను అన్నాడు. ఎందుకనంటే నా పక్కన కూర్చొని తినేటటువంటి వాడి కులమేందో నాకు తెలియదు. ఇంతకంటే నీకు సామరస్యం ఎక్కడ కనిపిస్తుంది? ప్రణబ్ ముఖర్జీ కూడా అటెండ్ అయ్యారు కదా. మరి ఆయన ఎవరు? ఆయన మా పార్టీ కాదు, మా ఐడియాలజీ కాదు. అంటే మా పార్టీ అంటే మాకు పార్టీ లేదనుకోండి. అయితే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. బట్ ఆ 100 ఏళ్లకు ముందు ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో అప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అనేది ఏర్పాటు. అమ్మా, అంతకుముందు దేంట్లో ఉన్నారు డాక్టర్ జీ? కాంగ్రెస్లో ఉన్నారు. మరి అంటే కాంగ్రెస్లో ఉంటే సత్పురుషుడు, బయటకు వస్తే దుర్మార్గుడా? కాకుంటే ఆర్ఎస్ఎస్ అనగానే ఒక కల్చర్ కోసం వర్క్ చేస్తుంది, రివైవల్ చేయడానికి. స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? అసలు పాల్గొనలేదా? అసలు ఎక్కడా లేదు అనేటువంటి మాటలు. కాంగ్రెస్ పాల్గొనలేదా? కాంగ్రెస్ పాల్గొంది కదా. మరి కాంగ్రెస్లో ఉన్న డాక్టర్ జీ పాల్గొన్నట్ట కాదా? జైలుకు పోయాడు తెలుసా నీకు? అవును. మరి అది స్వాతంత్ర సమరం కోసం కాదా? బట్ ఆర్ఎస్ఎస్ యాజ్ ఎ ఎంటిటీ, ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా ఎప్పుడు ఆయన బయటకు వచ్చాడు? స్వాతంత్ర సమరానికి విరుద్ధంగా కాదు. ఒకవేళ స్వాతంత్రం వచ్చినా ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోవాలి అని అంటే ముందు ప్రజలలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది? ఇక్కడ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేస్తున్నది. వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం చేస్తున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అనేక పార్టీల్లో ఒక్క బీజేపీలోనే కాదు, అనేక పార్టీల్లో ఆర్ఎస్ఎస్ అందించినటువంటి ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి తెలుసా నీకు? ఒక ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు, డిఫరెంట్ పార్టీల్లో ఉన్నాడు. కాకపోతే ఆర్ఎస్ఎస్ గురించి వాళ్ళే మాట్లాడరు కదా. మాట్లాడకపోవచ్చు. మాకు మాట్లాడాలని అమ్మాయి ఈ మధ్య మా సరసంఘ చాలక్ గారు కొంచెం మీడియాలో కనిపిస్తున్నారు. ఇంతకుముందు ఏ సరసంఘ చాలకునైనా ఫోటోలో అయినా చూసినావా? లేదు. మాకు ప్రచారం కాదు కావాల్సింది, మాకు కావాల్సింది ప్రజలు. ప్రచారం కాదు, ప్రజలు, ప్రజా సంక్షేమం.
100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? ఒకటి చేసింది, సేవ. భారతదేశంలో జరిగిన అన్ని కలామిటీస్లో, అన్ని ప్రమాదాలలో ఆర్ఎస్ఎస్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. నీ స్వాతంత్ర సమాధానం చెప్పానా లేదా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు దేశం కోసమే నిలబడింది, ధర్మం కోసమే నిలబడింది. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నదా లేదా అనే దాంతో పాటుగా జాతీయ జెండాని వాళ్ళ కేంద్ర కార్యాలయం నాగపూర్లో 1990s దాకా ఎగిరేయలేదు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే ఎగిరేసింది. అసలు ఆ జాతీయ జెండా మీద గౌరవం లేని ఒక ఆర్ఎస్ఎస్ దేశం కోసం గౌరవం లేదని ఎందుకు అనుకుంటున్నావు? గౌరవం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు కూడా మా కార్యక్రమాలు, అంటే ఏమైనా కార్యక్రమాలు జరిగితే, ఏ కార్యక్రమాలు జరిగినా అండ్ జాతీయ గీతంతో ముగుస్తాయి. అంటే నేను సంఘ కార్యక్రమాలు గురించి కాదు నేను చెప్తుంది, సంఘ వాళ్ళు బయట చేస్తున్నటువంటి కార్యక్రమాలు. జాతీయ గీతాన్ని మేము పాడతాం, జాతీయ జెండాకి మేము వందనం చేస్తాం. అది ఏ జెండా అయినా కానీ నా దేశపు జెండా. అది మా జెండాలు అజెండాలు వేరే అయి ఉండొచ్చు, కానీ అది నా దేశపు జెండా. అది నా దేశపు గీతం. దాని వెనక ఎన్నైనా విషయాలు ఉండొచ్చు. మీకు తెలుసో తెలీదు, ఇంతకుముందు, ఇప్పుడు పోయింది అది, ఆ కల్చర్ పోయింది. ఇంతకుముందు సినిమా హాళ్ళల్లో సినిమా అయిపోయిన తర్వాత జాతీయ గీతం వేసేవాళ్ళు. లేచి నిలబడి చాలా శ్రద్ధగా మేము దానికి మా గౌరవాన్ని చూపిస్తాం. సో ఈ సినిమా స్టార్టింగ్లో కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. ఈ మధ్యలో ముస్లిమ్స్ కొంతమంది మాకు జాతీయ జెండాతో జాతీయ గీతంతో మాకు అల్లానే ముఖ్యము, మాకు షరియానే ముఖ్యం అని అంటున్నారు. వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు? మేము ఈరోజు కూడా, అండ్ ఇంకొకటి, ఇదేమి ప్రభుత్వ కార్యాలయం కాదు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ కార్యాలయమా? ప్రభుత్వ కార్యాలయాల మీద జెండా ఎగరేయాల, అవునా? అండ్ దానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం తర్వాత మళ్ళీ అవనతం చేయాల, అవునా? ఇదేమన్నా ప్రభుత్వ కార్యాలయమా? ప్రభుత్వ కార్యాలయం కాదు కదా. అయినా సరే మాకు దేశం మీద ఉన్న గౌరవం, మాకు జాతి మీద ఉన్న ప్రేమ, ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 సార్లు జెండా ఎగరేస్తాం. మా భవనాల మీద ఎగరేయకపోవచ్చు, కానీ మేము బయట ఎగరేసి మా శ్రద్ధను తెలుపుతాం. 1990s దాకా ఎందుకని కేవలం ఆర్ఎస్ఎస్ ధ్వజం ఏదైతే ఉందో అది మాత్రమే ఎగిరేశారు, జెండాని ఎగిరేయలేదు అని? అమ్మా, అది ఎవరి ధ్వజం అమ్మా? అది ఎవరి ధ్వజం? కాషాయ ధ్వజం ఆర్ఎస్ఎస్ది. అది ఆర్ఎస్ఎస్ ధ్వజమా? అది ఈ దేశపు ఆత్మను తెలిపేటటువంటి ధ్వజం. అది కాషాయ ధ్వజం ఆర్ఎస్ఎస్ది కాదు, గుర్తుపెట్టుకోండి. దేవాలయాలన్నిటి మీద కాషాయ ధ్వజం ఎందుకు ఎగురుతుంది చెప్పండి నాకు. మీరు ఇదే మాట ఒక ముస్లిం సంస్థను ఎందుకు ప్రశ్నించరు? ఇప్పుడు భారతదేశం విడిపోవడానికి కారణం ఎవరు? అదే ఆ సంస్థ పేరుతోనే ఈరోజు కూడా భారతదేశంలో రాజకీయాలు జరుగుతున్నాయి. ఏనాడైనా వాళ్ళు భారతదేశపు జెండాను ఎగరేశారా?
సమాధానాలు లేవు. ఎందుకనంటే ఇప్పటికే ఎగరేయట్లేదా? ఆహా, వాళ్ళ మతం ముఖ్యం, భారతదేశపు జెండా అనవసరం. ఎస్, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఎగరేస్తున్నారు రోడ్లలో, వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేశభక్తుల్ని ప్రశ్నించడం ఆపేద్దాం. మా దేశభక్తిని మీరు శంకించడానికే లేదు, దేశం కూడా శంకించడానికి లేదు. 1962 యుద్ధంలో కమ్యూనిస్టులు ఏం మాట్లాడారు? గాయపడ్డ సైనికులకు రక్తం ఇవ్వొద్దని మాట్లాడారు. దేశద్రోహులా కాదా వాళ్ళు? గాయపడ్డ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు, ఇది సైనికులకి రక్తం ఇవ్వడానికి. రక్తం ఇవ్వద్దు అని చెప్పి కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎందుకని అంటే యుద్ధం ఎవరితోటి? చైనాతోటి. కాబట్టి ఎంత దుర్మార్గులు అంటావు వీళ్ళని. సో అదొకటే కాదు, ఆనాడు సైనికులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను అందించారు. అండ్ ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణ అంతా కూడా ఆర్ఎస్ఎస్ చేసింది. ఆ యుద్ధం తర్వాత మన ఈ ఆగస్ట్ 15 మార్చ్ ఫాస్ట్ ఉంటుంది కదా, మార్చ్ ఫాస్ట్లో పార్టిసిపేట్ చేశారు కవాతులో. మరి దీన్ని ఏమంటారు? దానికి ముందే కదా గాంధీ హత్య నెపంతో ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ విధించింది. అదే గవర్నమెంటు, ఆయనే ప్రధాని. ఆర్ఎస్ఎస్ని గౌరవంగా పిలిచి కవాతులోకి ఇచ్చేశారు. సో ఆర్ఎస్ఎస్ దూషణ భూషణ తిరస్కారములకు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, నేను ఎమర్జెన్సీ సమయంలో ఉన్నవాడిని. 1 సంవత్సరం రోజులు మేము అజ్ఞాతంలో ఉన్నాం. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారా? తెల్లవారుజామున అడవిలోకి వెళ్ళి జెండా వందనం చేసుకునేవాళ్ళం. మామూలు రోజుల్లో పోయినా పోకపోయినా నిషేధం విధించబడ్డప్పుడు 2 బలాన్ని పెంచుకుంటున్నది ఆర్ఎస్ఎస్. అప్పుడు ఇంకా పట్టుదలగా చేసేవాళ్ళం అనమాట. ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడున్నాయమ్మా డబ్బులు? నేను చెప్పాను కదా ఇందాక. అది ఓకే, అక్కడ ప్రచారకులకు ఇవ్వడానికి ఒక అమౌంట్ లాగా ఇంకేం కావాలా? సేవా కార్యక్రమాలు అవుతుంటాయి అక్కడ, మందులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేకుంటే ఈ కెలామిటీస్ నువ్వు నేను ఇచ్చేవే, నువ్వు నేను నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇచ్చేవే. ఇప్పుడు నేను ఒక సేవా కార్యక్రమం చేయదలుచుకున్నానమ్మా. ఏది ఎంతమంది అమ్మా భారతదేశంలో దానం చేయడానికి, సేవ చేయడానికి నువ్వు సిద్ధపడితే నీకు డబ్బులకు కొదవే ఉండదు. అయితే నువ్వు చిత్తశుద్ధితో చేయగలగాల. ఆర్ఎస్ఎస్ ప్రతి ఒక్కడికి తెలుసు, ఆర్ఎస్ఎస్ చిత్తశుద్ధితో సేవ చేస్తుంది అని. మరి అంత ఇప్పుడు ఒక న్యాచురల్ కలామిటీ వచ్చిందమ్మా, నీ మనసు ద్రవించదు. పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ న్యాచురల్ కలామిటీకి నా వంతు సహాయం. ఎందుకమ్మా నిన్న కోవిడ్ ప్రమాదం ఏర్పడినప్పుడు ఇంటికి వెళ్ళి రేషన్ని అందించింది. మరి ఇది ఏ రాజకీయ పార్టీ చేసింది? ఏ రాజకీయ పార్టీ ఈ పని చేసింది? ఎన్ని శరణాలయాలు
నడుపుతున్నది? వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మేమేమి నల్లధనం లేదు మా దగ్గర. మేము సంపాదించిన దాంట్లో మేమే కాదు, ఈ దేశంలో సేవ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నిన్న రామాలయం కట్టాలనుకుంటే ఎవడు కట్టాడమ్మా? గవర్నమెంట్ ₹1 ఇస్తే రామాలయం నిర్మాణం అయిందా? చెప్పమ్మా. అంతా భక్తులే ఇచ్చారు స్వచ్ఛందంగా. నీ రూపాయింది, నా రూపాయింది. అలాగే సేవ చేయడానికి కూడా ఆర్ఎస్ఎస్కి మనసున్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సహాయం చేస్తున్నారు, సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎన్ని సరస్వతి శిశు మందిర్లు నడుస్తున్నాయి, ఎన్ని వనవాసి కళ్యాణ ఆశ్రమాలు నడుస్తున్నాయి, వేలల్లో ఉన్నాయి. ఎట్లా నడుస్తున్నాయి? ఏనాడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడలేదు, ఆశించలేదు. ఈనాడు మా ప్రభుత్వం ఉన్నా కానీ, ఈనాడు మా వాళ్ళ ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు, మా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ, అంటే మా ఐడియాలజీతో ఉన్న ప్రభుత్వం ఉన్నా కానీ. మోహన్ భాగవత్జీ ఒక మాట అన్నారు, అచ్చే దిన్ అనేది ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చింది, బీజేపీ కాదు. ఆర్ఎస్ఎస్ ఫస్ట్ దాన్ని ఉపయోగించింది, అది రావాలని ఆకాంక్షించింది. अच्छे दिन के आकांक्षा करना कोई गलत है क्या? బట్ అక్కడ బీజేపీది కాదు, మాది. ఎవరిదైనా కానీ ఎందుకంత పర్టికులర్ గా కాదమ్మా, ఎవరిదైనా కానీ అచ్చే దిన్ రావాలని నువ్వు మళ్ళా ఇక్కడ ఇంకొక చిన్న బీజేపీది కాదు, ఆర్ఎస్ఎస్ది. బట్ ఈ రోజు కూడా అత్యున్నత స్థానంలో ఉన్న మోడీ శాఖకు వెళ్తే నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాడాల్సిందే. అవును. మరి ఆయన ఎవరు? అమ్మాయి మంచి మాట. నేను మంచి మాట చెప్పానమ్మా, ఒక మంచి మాట చెప్పా. నేను ఈ మంచి మాట చెప్పానని చెప్పుకోవడంలో తప్పేంది? బట్ అది పర్టికులర్గా ఆయన 100 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న టైంలో బీజేపీది కాదు, అది మాదే అని చెప్పడం అనేది ఎందుకంత ప్రాధాన్యత? బీజేపీ కూడా మాదే కదా. ఇప్పుడు అదే సమయంలో ముంబైలో 2 రోజుల కార్యవర్గ సమావేశాలు ఇవి అయినప్పుడు మాట్లాడినటువంటి మోహన్ భాగవత్జీ ఒక మాట అన్నారు, వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వాల్సిందే అనేటువంటి మాట. ఈ మాట గతంలో బీజేపీ చెప్తూ వచ్చింది, ఆ తర్వాత మహారాష్ట్ర మేనిఫెస్టోలో కూడా ఆ మాట చెప్పారు. ఇప్పుడు పర్టికులర్గా ఆయన విత్ లౌడ్ వాయిస్ ఆయన ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక మాట. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, చెప్పండి. నేను ఆ కమిటీలో లేను అన్నాడు. భారతరత్న అనౌన్స్ చేసే కమిటీలో నేను లేను. ఉండడు. బట్ వీర్ సావర్కర్ నీకు దీన్ని బట్టి నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రచారకులు కానీ, వాళ్ళు వేరే వాటిల్లోకి వెళితే ఆర్ఎస్ఎస్లో బాధ్యతలు ఉండవు. అవును. కాకపోతే వాళ్ళు కమాండింగ్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, వాళ్ళు ఫాలో అవుతారు పాలకులు అనేది. మంచే చెప్పాంగా, చెడు చెప్పలేదుగా. వీర సావర్కర్కి అసలు నేను ఒక మాట అంటాను, వీర సావర్కర్ని గౌరవించుకోవడం అనేది జాతిని గౌరవించుకోవడం. ఆయనకి పురస్కారం ఇస్తే ఆ పురస్కారానికి గౌరవం, అంతేగాని వీర సావర్కర్కి ఏమి అది వచ్చినందువల్ల పెరిగేది లేదు, అది రాకపోయినందువల్ల తరిగేది లేదు. ఏ పురస్కారం ఇద్దాం అనుకున్నారు? భారతరత్న ఇవ్వండి అని. భారతరత్న ఇంతకుముందు ఎవరికి ఇచ్చారు? నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చారు. ఇచ్చారా, పుచ్చుకున్నారా? సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారా? సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. ఇందిరాగాంధీ అండ్ నెహ్రూ గారు ఇద్దరు సెల్ఫ్ నామినేటెడ్ భారతరత్నాస్.
ఈయనకు భారతరత్న ఇవ్వాలని ఎక్కడి నుంచి వాయిస్ వస్తున్నది? ప్రజల నుంచి. వాళ్ళకు తెలుసు ప్రజలు వీళ్ళకు భారతరత్న నెహ్రూకి ఇవ్వాలని ఎవరు కోరుకోరు. ఆ సంగతి నెహ్రూకి తెలిసే నేను భారతరత్నకు నామినేట్ చేసుకుంటున్నానని ఇచ్చేశాడు. కాదమ్మా, ఆయన పేరేందమ్మా? సావర్కర్, వీర సావర్కర్. ఆయన బిరుదు ఏంది అది? వీర ఇంకెవరికైనా మీరు మొత్తం మన దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళల్లో ఎవరికైనా ఈ వీర అనే పదం ఉందేమో చెప్పండి నాకు. ఆయన పడ్డ కష్టాలు అన్యాయంగా ఆయన 4 సంవత్సరాలు ఏది జైలు కాలాపాని కాదు, రత్నగిరి జైల్లో ఉన్నారు. 4 సంవత్సరాలు రత్నగిరి జైల్లో ఉన్నారు. 10 సంవత్సరాలు అండమాన్ జైల్లో ఉన్నారు. దాన్ని కాలాపాని అంటారు. కాలాపాని శిక్ష. ఎట్లుంటాయి తెలుసా శిక్షలు? అతి భయంకరంగా ఉంటాయి. అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ కూడా ఆయన తన గోడల మీద రాశారు కవితలు. తన తోటి ఖైదీలకి ఆ కవితలు వినిపించేవాడు. వాళ్ళల్లో ఉత్తేజాన్ని రేకెత్తించేవాడు. ఆత్మహత్య చేసుకుంటాం అనుకున్నటువంటి ఖైదీలను కూడా ఆయన ఉద్బోధనలతో ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకునేవాళ్ళు. దేనికోసం చేశాడమ్మా ఆయన? దేనికోసం అరెస్ట్ అయ్యాడు? 1857లో 1800 మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 అనే పుస్తకం రాశాడు ఆయన. తెలుసా నీకు? విన్నావా ఎప్పుడైనా? అది ఈ విప్లవ వీరులకు ఊపిరులూదినటువంటి పుస్తకం. యాక్చువల్గా మనకేం చెప్తారా అంటే మన టెక్స్ట్ బుక్లో మేము కూడా చదువుకున్నాం కదా, మీరే కదా, మేము కూడా చదువుకున్నాం. ఏమని చెప్తారనంటే సిపాయిల తిరుగుబాటు అని చెప్తారు. సిపాయిల తిరుగుబాటు కాదు, అది మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857. ఆ పుస్తకాన్ని నిషేధించారు తెలుసా? నిషేధిస్తే మేడం కామా దాన్ని వేరే దేశంలో ముద్రించి దాని అట్టలు మార్చి ఇక్కడ స్వాతంత్ర వీరులకు దాన్ని పంపిణీ చేసింది. కాలాపానీలో ఆయన అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తే ఆయనకు భారతరత్న ఇవ్వడానికి ఈ కుహనావాదులు అభ్యంతరాలు తెలుపుతున్నారు.